మన సాంప్రదాయం కాదు అది. నా భార్య నా పిల్లలు వీళ్ళకి నేను అలో చెప్పాల్సిన అవసరం ఏముంది, కానీ పక్కింటి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు పక్కింటి వాళ్ళకి అలో చెప్పిన రోజునే నీకు సామాజికమైనటువంటి ఆ కమ్యూనికేషను అంటే ఆ సంబంధాలు చక్కగా మంచి సంబంధాలు నిలబడతాయి. ఇది ఆడవాళ్ళు ఏమనివ్వండి మగవాళ్ళు ఏమనివ్వండి. ఆ పక్కింటి ఆవిడ ఏదో ప్రొద్దున్నే లేచి ఆవిడ వాకిలు ఉడుచుకుంటుంది, ఈవిడ కూడా వాకిలు ఉడడానికి వెళ్ళింది. ఏ వదిలి గారో ఏ అక్కయ్య గారో ఏ పిన్ని గారో అని ఒక ముక్క అంటే పోలా, పనులని కానీ ఒక్క మాట అంటే పోలా, ఆవిడ పలకరించకపోతే నేను ఎందుకు పలకరించాలని ఈవిడ అనుకోవడం. అలాగే మగవాళ్ళలో కూడా పక్క ఇంటి ఆయన బయట ఎక్కడైనా కనపడినప్పుడు హలో అంటే పోద్ది. అది సామాజిక పరమైనటువంటి విషయం చేయటం మానేసి కుటుంబంలో పిల్లల్లో ఎలా అయిపోయింది, మాకు ఇంట్లో ప్రేమ దొరకట్లేదు, మా తల్లిదండ్రులు మాకు సరైనటువంటి ప్రేమ ఇవ్వట్లేదు, ఎంతసేపు మా మీద ప్రెషర్ చేస్తారు, 24 గంటలు చదువు అంటారు, మార్కులు రాలేదంటారు, నీ ప్రవర్తన బాగలేదంటారు, అది ఇది నుంచున్నా తప్పే కూర్చున్నా తప్పే, చక్కగా అసలు మాకు ఎప్పుడు ప్రేమగా దగ్గర తీసుకుంది లేదు, మాకు కొద్దిగా ముచ్చట చేసింది లేదు అనే ఆలోచనతోటి పెరుగుతున్నారు ఈ పిల్లలు. ఇవాళ ఒక తల్లికి ఒక తండ్రికి పిల్లల పట్ల రోజు పొద్దున 3 పూటలు ఐ లవ్ యూ ఐ లవ్ అని పిల్లలకి చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో ప్రేమలు లేవు, కానీ ఎవడో ముక్కు మొఖం తెలియనాడు రోడ్డు మీద కనపడి హలో అని విష్ చేస్తే వాడు ఏదో చక్కగా బయటపడు కదా, వాళ్ళకేం అవసరం. ఇంట్లో వాళ్ళు అంటే కోపడతారు, తిడతారు, పెడతారు, అన్నీ చేస్తారు ఇంట్లో వాళ్ళు. బయట వాళ్ళకి అది అవసరం లేదు. వాడు ఏదో మంచిగా మాట్లాడాడని చెప్పి వీళ్ళు ఇంట్లో వాళ్ళు ప్రేమ చూపించట్లేదు, వాడెవడో నాతో చాలా చక్కగా ఉన్నారని ఈ అమాయకత్వంతో ఈ ఆడపిల్లలు ఇవాళ ఆ స్వేచ్ఛ అనే ఒకదాన్ని చాలా దుర్వినియోగం చేసుకుంటున్నారు. మా అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోతుంది, శుభ్రంగా బస్సుకి వెళ్ళిపోతుంది, ఎక్కడ తలకాయ ఉంచదు, దిగదు చూడదు అని చెప్పేసి అనుకునేటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఏమున్నా ఏమి లేకపోయినా ముందు ఇంట్లో మన ప్రవర్తన కరెక్ట్గా ఉన్న రోజునే మన పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ ప్రవర్తన కూడా చక్కగా ఉంటుంది. ఈ ముఖ్యంగా పిల్లల్లో తీసుకోవాల్సినటువంటి ముఖ్యంగా చేయవలసిన పని ముందు మనం సమాజం పట్ల కుటుంబం పట్ల మన ప్రవర్తనే పిల్లల మీద ఉంటుంది. ఇది తెలుసుకోండి దయచేసి. నేను ప్రోగ్రాము అంశము యువత అని చెప్పినా కూడా ఈ యువత వాళ్ళ అమాయకులు, వాళ్ళకి లోక జ్ఞానం సరిగా లేనటువంటి వాళ్ళు ఇలాగా చిన్నప్పటి నుంచి కూడా ఏమంటే ఇంట్లో ఉన్న మనకు 3-4 పిల్లలు ఉన్నారంటే ఆ నలుగురు 4 రకాలుగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకు ఉంది? ఆ నలుగురు ఒక ఆడపిల్లకి మగవాడికి మ్యారేజ్ అయ్యేసరికి వాళ్ళ రోజుల్లో 22 సంవత్సరాలు వస్తాయి అనుకుందాం. మగపిల్లాడికి ఒక 22, 23, ఆడపిల్లకు 18, 19 ఈ వస్తున్నప్పుడు వాళ్ళకి పెళ్లి చేసాం. ఓ సంవత్సరంలో పిల్లలు పుట్టారు. మొట్టమొదటి సంతానం పుట్టే రోజుకి ఈ పిల్లల వయసు ఎంత? ఏ పిల్లలు? తల్లులు. ఎప్పుడు పిల్లడు పుట్టిన తర్వాత తల్లి అయినటువంటి ఆ తల్లి పిల్లే. 19-20కి లోక జ్ఞానం ఏమి రాదు వాళ్ళకి, వాళ్ళు ఇంకా అమాయకత్వంలోనే ఉంటారు. అందుకని వాళ్ళకు ఉన్నటువంటి పుట్టినటువంటి మొట్టమొదటి సంతానాన్ని దయచేసి పెద్దవాళ్ళు అంటే ఏంటి ఈ పిల్లల యొక్క నాయనమ్మో అమ్మమ్మలో తీసుకుని వాళ్ళని అంటే వాళ్ళ వయసులో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకి కొత్తగా వివాహం అయినప్పుడు ఈ బాధ్యత ఈ చంటి పిల్లల్ని రాత్రిపూట చూసుకునేంత ఓపిక ఆ వయసులో ఉన్న పిల్లల్లో ఉండదు. కాబట్టి దయచేసి వాళ్ళు మన మాట వింటలేదు, వాళ్ళు ఇది వేరే కాపురం పెట్టుకున్నారు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు అనే ఆలోచన చేసేదానికన్నా కూడా వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు, మనం చెప్పాల్సిన బాధ్యత ఉందని మనం అనుకున్నప్పుడు వాళ్ళకు పుట్టే మొట్టమొదటి సంతానాన్ని చాలా జాగ్రత్తగా మన యొక్క అంటే అనుభవం తెచ్చినటువంటి అనుభవసారంతో ఆ పిల్లల్ని పెంచాలి. అలాగే 2వ సంతానం 3వ సంతానం ఈ మధ్యలో 3 ఏళ్ళు గ్యాప్ వచ్చిందనుకోండి, ఈ పిల్లలకి ఏ పిల్లలైతే వివాహమైన పిల్లలు ఉన్నారో వాళ్ళు తల్లిదండ్రులు అయిపోతారు. అంటే 3-4 సంవత్సరాలకి వాళ్ళకి కొంత లోకజ్ఞానం, కొంచెం సమాజం పట్ల అవగాహన, ఆర్థికపరమైనటువంటి బాధ్యతలు ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. అలాగే 3వ పిల్ల అనేసరికి ఇంకొక 9 సంవత్సరాలు అవుతుంది. అంటే మొట్టమొదటి పుట్టిన పిల్లకి 3వ సంతానానికి 9 ఏళ్ళు గ్యాప్ ఉన్నప్పుడు ఈ 9 ఏళ్లలో ఈ తల్లిదండ్రుల్లో ఎంత అవగాహన పెరుగుతుంది, ఎన్ని డక్కాముక్కలు తింటున్నారు, ఎన్ని ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులకి లోనవుతున్నారు. ఈ తెచ్చినటువంటి నాలెడ్జ్
ఈ తెచ్చినటువంటి అనుభవాలే అప్పుడు పుట్టే పిల్లల్లో కనపడుతుంటాయి మనకి. అంతే, కనిష్ఠుడు కడు స్వతంత్రుడు అంటుంటాం.